వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఇవాళ అయితే సింపుల్గా నేను దేవుడి కోసం మాల ఎలా కట్టుకుంటానో చూపిస్తాను. ఈ సాటర్డే అయితే కొంచెం టైం దొరుకుతుంది కదండి, అందుకని దేవుడికి అలంకరణ కొద్దిగా మంచిగా చేసుకుంటానన్నమాట. ఫస్ట్ అయితే థ్రెడ్కి ఒక సైడ్ హుక్లా వచ్చేలాగా నాట్ వేసేసుకొని మనం పూలు కట్టేటప్పుడు రెండు పక్కలు పెట్టుకొని కడతాం కదండి, అలా కాకుండా ఒకవైపే పువ్వు పెట్టుకుంటూ మనం సేమ్ ఎలా అయితే పూలు కడతామో అలానే కట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంట్లో తులసి ఉంటుంది కదండి, అది నేను యాడ్ చేసి వేస్తున్నాను. మనకి బయట నుంచి తులసి మాలలు అయితే ఈజీగా దొరుకుతాయి. అలా దొరక్కని పక్షంలో మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే 4-5 ఫ్లవర్స్ తర్వాత నేను కొద్దిగా తులసి అనేది యాడ్ చేస్తూ కడుతూ వెళ్తున్నాను అనమాట. మీరు అలానే స్టిఫ్గా ఉంచుతూ కట్టారంటే అది రౌండ్ అయిపోతుంది అనమాట. మీరు రౌండ్గా కాకుండా కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా లూజ్ చేసుకుంటూ కట్టండి, అప్పుడైతే మీకు ఒక మాల లాగా అయితే వచ్చేస్తుంది. చూడండి, నేను అలాగే కట్టుకొని ఇంకో సైడ్ కూడా నేను హుక్ లాగా వేసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత నిండుగా ఉందో. మనకి డబల్ సైడ్ పూలు పెట్టుకునేన్ని పూలు లేవు, తులసి కూడా తక్కువగా ఉంది, కానీ వెంకటేశ్వర స్వామికి మాత్రం తులసి మాల వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ మెథడ్ అయితే ట్రై చేయండి. మీకు ఇంట్లో ఉన్న పూలతో చాలా చక్కగా దేవుడికి మాల కట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను పటంకి వేసి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు సెకండ్ టైప్ అయితే చూద్దాము. దీనికైతే నేను నార్మల్ సిల్క్ దారం ఉంటుంది కదా, బట్టలు కుట్టేది, అది తీసుకుంటున్నాను. దానికి ఒక సైడ్ నాట్ వేసి సేమ్ హుక్ లాగా మీరు ముడి వేసుకోండి. తర్వాత అయితే నేను ఈ దారాన్ని ఒక సూదిలోకి అయితే తీసుకుంటున్నాను. ఈ సూదిలో నుంచి మనము ఫ్లవర్స్ ఒక్కొక్కటిగా వన్ సైడ్ నుంచి పెట్టుకుంటూ రావాలండి. అంటే ఇప్పుడు మీరు లోపల నుంచి గుచ్చుతుంటే ఇంకా పూలన్నీ మనం లోపల నుంచి అలా గుచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అంతే, సింపుల్. ఒక 3-4 ఫ్లవర్స్ మీరు గుచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొద్దిగా తులసి అనేది తీసుకొని వేయండి. అక్కడ కొంచెం గ్రీన్, కొంచెం పింక్ అట్లా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు మాలంతా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మీరు పెద్ద పటాలుగైనా వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి, వాటికి కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. మీరు ఇంకా ఏ పూలతో మాలలు కడతారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే కస్తూరి పూలు తెస్తాను కొన్నిసార్లు అయితే జాజి పూలు తెస్తాను, కొన్నిసార్లు మల్లెపూల మాలలు కూడా వేస్తాను. బయట ఏదన్నా చెట్టుకు వేయాలి అంటే తులసి చెట్టుకి మనం తులసి కళ్యాణం అలా చేసుకుంటాం కదా, అప్పుడైతే కొంచెం పెద్ద పూలు అంటే చామంతులు అలా వేస్తాను అన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్.